ఈరోజు ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అబాండన్ వెహికల్ రిఫండ్ మేళా మేము పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్స్ అబాండన్గా ఉంటాయి. మన ఊళ్ళో వీధిలో చాలా వెహికల్స్ అబాండన్గా ఉంటాయి. పిఎం పాలెంలో మనం ఒక డంపింగ్ యార్డ్ పెట్టాము, అక్కడ కూడా వెహికల్స్ అబాండన్గా ఉంటాయి. సంవత్సరం తరబడి అలా పెడితే వెహికల్స్ పాడైపోతాయి, పనికిరావు ఆ వెహికల్స్. తర్వాత ఆ స్టేషన్ ప్రిమైసెస్లో అలా వెహికల్ పెడితే మొత్తం పరిశుభ్రత పోతుంది. చాలా సంవత్సరం నుండి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా ఒక ఎక్సర్సైజ్ చేసాము. ఫస్ట్ మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అటువంటి వెహికల్స్ గుర్తిస్తే టోటల్ 869 అబాండన్ వెహికల్స్ మనకు దొరికాయి. అందులో కేస్ ప్రాపర్టీ 114 ఉంటే మిగిలిన వెహికల్స్ చూస్తే 272 వెహికల్ ఓనర్స్ ట్రేస్ చేయడం జరిగింది. అందులో కొన్ని కేసులో ఇంకా పిటిషన్స్ ఫైల్ చేయాలి ఆప్షన్ కోసం 38, 2 కేసులో ఆర్డర్ కోర్టు నుండి రాలేదు. 401 కేసులో పిటిషన్ ఫైల్ చేసి తర్వాత ఆర్డర్ సాధించాము ఇన్ 399 కేసెస్. సో ఈరోజు 152 వెహికల్స్ మేము వెహికల్ రిఫండ్ మేళా ద్వారా ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీనికి పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం మేము ప్రొసీడ్యూర్ ఫాలో చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మొదటి విడత. రెండో విడత కూడా ఉంటుంది. అందులో మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేస్తాం. దీనివల్ల మన పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతము పరిశుభ్రంగా మనం ఉంచగలుగుతాం. వెహికల్ పాడవనీయకుండా చూడగలుగుతాం. వెహికల్ ఓనర్స్ కూడా సొంత వెహికల్ వాళ్ళకు రిటర్న్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మన పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ ఎంతో నష్టం అయిపోతుంది వర్షంలో తడిసి, ఎండలో. అది కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది మొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి 100% అబాండన్ వెహికల్స్ ఓనర్స్కి రిటర్న్ ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తాం. నమస్తే అండి, నా పేరు గణేష్. నేను భీమిలిలో ఉంటున్నాను. నా బండి గత 2 సంవత్సరాలుగా కనిపించట్లేదు. రీసెంట్గా వైజాగ్ పోలీస్ వాళ్ళు మనకి నేను ఎక్కడున్నా ట్రేస్ చేసుకొని నా బండి అనేది తీసుకొచ్చి నా ఇంటి వద్దకు నాకు కాంటాక్ట్ చేసి నా బండి అనేది ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను ప్రత్యేకంగా సిపి గారికి అండ్ సిఐ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వైజాగ్ పోలీస్. అది సిపిఎం కంపెనీ అండి, రామాటాక్స్ ఏరియా. మాది 2 సంవత్సరాలు బండి పోయిందండి. సిపి గారి దయ వల్ల, ఏసీపీ గారి దయ వల్ల, వైజాగ్ పొజిషన్ దయ వల్ల మాకు బండి మంచిగా దొరికిందండి. మంచిగా మా బండి వచ్చింది. థ్యాంక్ యూ సిపి సార్. నా పేరు సుధీర్ అండి. నాది బండి ఇంచుమించి 2011లో ఈ బండిని ఆకర్షణ చూసుకోవటం. 2011 నుంచి ఇప్పుడు 2025 అండి. 2025లో నాకు ఆర్లవ పోలీస్ స్టేషన్ నుంచి నాకు మరొకసారి అవకాశం ఇచ్చారు నా బండిని. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాల తర్వాత నా బండి నా చేతికి మళ్ళీ తిరిగి వచ్చి రావడం చాలా నాకు ఆనందంగా ఉంది. మన పోలీసులు మనకి ఆర్లవ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేసి పిలిపించి మరి నా బండి నా చేతిలో పెట్టారండి. మరి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన సిపి గారికి ఇగోండి నాకు డాక్యుమెంట్ కూడా ఇచ్చారు నావి బండివి. సిపి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన పోలీసు ఇంత ఫ్రెండ్లీగా మనకి ఇంత వర్క్ చేసి మనకి బండి తిరిగి ఇప్పించడం అన్నది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నదండి నాకు.